ఇది వరకు తాతలు, తండ్రులు, వారికి సంబంధించిన స్నేహితులు, బంధువుల కుటుంబాలు అరకొర ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ జీవితాన్ని మాత్రం హాయిగా సుఖ సంతోషాలతో గడిపేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. తాహతుకు మించి కోరికలను నెరవేర్చేందుకు ఆర్భాటాలకు పోయి ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న కుటుంబాలు లెక్కలేనన్ని మారిపోయాయి. గత 10 సంవత్సరాల్లో ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి దిగజారడానికి 10 ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం. 1. అవసరం లేకపోయినా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండడం. సామాజిక ఒత్తిడిలో అవసరం లేకపోయినా సెలవులు పెట్టి టూర్లు వెళ్లడం. హోదాకు చిహ్నంగా కారు, గ్యాడ్జెట్లను కొనడం. కనీసం నెలకి ఒక్కసారైనా బయటికి తీయకపోయినా హోదాకు చిహ్నంగా వీటిని ఉపయోగించడం. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినకుండా వారాంతాల్లో అదేదో ఖచ్చితంగా బయటే తినాలని కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి వేలకు వేలు ఖర్చు చేయడం. సెలూన్లు, పార్లర్లు, దుస్తులు, బ్రాండ్లు ఏవైతే వాటిపై మొక్కు చూపడం. ప్రతి చిన్న అనారోగ్యానికి బాడీ హెల్త్ చెకప్ అంటూ వైద్య ఖర్చులను పెంచుతున్న చెడిపోయిన జీవన శైలి. అందరూ కలిసి హాయిగా సమయం గడపడం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా పుట్టినరోజు, వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నించడం. అప్పులు చేసైనా అత్యంత గ్రాండ్ వివాహాలు, కుటుంబ కార్యక్రమాలను నిర్వహించడం. ఆసుపత్రులు, పాఠశాలలు, ట్యూషన్ల వాణిజ్యీకరణ, విద్య మొదలైనవి. కొనలేనివి అంటే తాహతకు మించిన వాటిని కొనేందుకు ఎక్కువ వడ్డీకి రుణాలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేయడం. ఇల్లు, ఆఫీస్ లోపలి అలంకరణల కోసం లక్షల కొద్దీ డబ్బులు ఖర్చు చేయడం, తద్వారా నిర్వహణ ఖర్చును పెంచడం. పై 10 పాయింట్ల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మన స్వంత అవసరాలు, ఆదాయాన్ని అర్థం చేసుకోకుండా ఇతరుల జీవన శైలిని చూసి కాపీ చేసుకోవడం. ఇది తగ్గించుకోకపోతే సంవత్సరాలు గడిచే కొద్దీ చాలా ఒత్తిడి, ఆందోళనకు దారి తీస్తుంది. ఆ తర్వాత దాని ఫలితం ఎలాంటి విపరీతానికైనా దారి తీయవచ్చు. ఆస్తులు పోవచ్చు, సంపాదించే ప్రతి పైసా అప్పులకే హారతి కర్పూరం కావచ్చు. కనుక మన ఆదాయం ఎంత, మనం ఖర్చు చేస్తున్నదెంత అనేది బేరీజు వేసుకుంటూ వెళ్తే జీవితం సంతోషాల నదిపై పూలవానలా సాగిపోతుంది.